సార్ పులి దానికి సిగ్గు ఎక్కువ అంటారు. అంటే సిగ్గు ఎక్కువ అని కాదు సార్, అదేంటంటే దాని నేచర్ సీక్రెటివ్ యానిమల్. అది చాలా సీక్రెటివ్ యానిమల్ అనమాట మిగతా వాటి అన్నిటితో పోలిస్తే. ఏవైనా వన్యప్రాణులన్నీ కూడా షై యానిమల్స్ ఎప్పుడు కూడా, అంటే మనుషులతోటి ఉండవు అవి. అవి ఉండేది అడవిలో మనుషులు ఉండరు. అవి వాటికి అది సహజమైనటువంటిది. ఇది కూడా ఏంటంటే యాక్చువల్గా అది డెన్స్ జంగిల్ యానిమల్ అనమాట, అంటే దట్టమైన అడవుల్లో ఉండేటువంటి యానిమల్ అది. సో దానికి సహజంగానే అది నిగూఢంగా ఉండేటువంటి లక్షణం కారణంగా అది దూరం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏదో సిగ్గు అని అనుకుంటాం. సిగ్గుపడడం అలాంటిది అలా అని కాదు. దాన్ని జైవికంగా చూసినప్పుడు, అంటే జైవికంగా బయాలజికల్గా చూసినప్పుడు అది సీక్రెటివ్ యానిమల్, చాలా సీక్రెట్గా ఉంటుంది. అందుకనే నేను గతంలో కూడా చెప్పాను, అది మనం దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడో చూసేసి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. జనరల్గా వెనక నుంచి వెనకే వెళ్ళిపోతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెటివ్ నేచర్, దానికి ఉన్నటువంటిది అది. ఓకే, అట్లా అనమాట. సార్ పులి మేటింగ్ ఎప్పుడు చేస్తుంటుంది? అంటే అది జనరల్గా ఎప్పుడూ ఉంటుంది. దానికి ఇలా సంవత్సరానికి ఎన్నిసార్లు ఎంతైనా ఉండొచ్చు. అది దీనికి ఖచ్చితంగా ఇంత అని దాని గురించి పెద్ద అధ్యయనాలు అంటే ఇదే టైం అని నిర్ణయించలేదు ఎక్కడ కూడా. జనరల్గా ఇయర్లీ మొత్తం పొడవునా, సంవత్సరం పొడవునా ఎప్పుడైనా జరగవచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి రావడానికి ఎంత టైం పడుతుంది మేటింగ్ అయిన తర్వాత? దాని గర్భావధి కాలం అదంతా 110 days వరకు ఉంటుంది. 110 days పిల్లలు వచ్చేస్తాయి. పిల్లలు ఎన్ని రావచ్చండి? మ్యాక్సిమం మనం 4 నుంచి 6, 2, 4, 6 ఇలా అంతే మ్యాక్సిమం అనమాట. 5, 6 అనేది చాలా ఎక్కువ. ఓకే, 5 వరకు నేను విన్నాను. సరే 5 అనుకుందామండి. పులి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మగ పులి ఆమెతో ఉంటుందా? లేదు, వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు కూడా అట్లా ఉండవు. ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత అది వెళ్ళిపోతాయి అంతే. ఇప్పుడు మీటింగ్ కోసం కలుస్తాయి అంతే, కలిసిన తర్వాత వెళ్ళిపోతాయి. ఎందుకంటే మళ్ళీ ఇదే నేను ఇందాక చెప్పింది, బయాలజికల్ నేచర్ ఏంటంటే టైగర్ అనేది సాలిటరీ యానిమల్. సాలిటరీ అంటే ఏకాంతంగా ఉంటుంది. ఏకాంతంగా ఎందుకు ఉంటుంది అని అంటే అది డెన్స్ జంగిల్ యానిమల్, అంటే దట్టమైన అడవిలో ఉండేటువంటివి గుంపుకి ఎట్లా ఉండగలుగుతాయి? ఉండలేవు. ఇంకోటి ఇదేంటి, ప్రిడేటర్. ఇది ప్రిడేటర్ అంటే వేరే వాటిని చంపి తినాలి. ఇదే 4-5 గుంపుగా ఉన్నాయి అనుకోండి, ఆ వచ్చేది దాన్ని 4-5 ఉండడం వలన డిస్టర్బ్ అయ్యేది వెళ్ళిపోతుంది కదా. ప్రే అంటే ఆహార జంతువు. కానీ కొన్నిసార్లు గుంపులుగా కనిపిస్తాయి కదా. పుల్లు కనిపించవు మీకు ఎప్పుడు కూడా. ఒకవేళ కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే అది దాని కబ్స్ తోటి ఉందన్నమాట. ఈ కబ్స్ తోటి నేను వరుసగా చెప్తాను మీకు. ఇప్పుడు పిల్లలు కలుస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత దట్ విల్ లీడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ పిల్లలు వచ్చేస్తాయి. సపోజ్ 4 పిల్లలు వచ్చాయనుకోండి, 2 పిల్లలు రావచ్చు, 4 రావచ్చు, 5, 6 అనేది మ్యాక్సిమం అండి. అంతకంటే ఎక్కువ రావు ఎప్పుడు కూడా. ఓకే, అయితే ఇది ఏం చేస్తుందంటే ఆడపులి దట్ టైగ్రెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ కప్స్ అంతే. మగపులికి ఏమాత్రం సంబంధం ఉండదు, రాదు కూడా. ఎందుకంటే దాని నేచర్ వేరు. ఇప్పుడు మళ్ళీ దాని దట్టమైన అడవులలో ఉండేటువంటివి ఇదొక అడవిలో ఉంటుంది, అంటే ఇదొక ప్రాంతంలో ఉంటుంది, అదొక ప్రాంతంలో ఉంటుంది అంతే. జస్ట్ మేటింగ్ కోసం అది వస్తుంది అంతే, తర్వాత వెళ్ళిపోతుంది. లేక ఇదైనా వెళ్ళొచ్చు, అదే రావాలని కూడా ఏం లేదు. అది చాలా బయాలజికల్ విషయం అంతే. దాంట్లో పెద్ద మనం చూడడానికి ఏం లేదు అందులో. అది బయాలజికల్. ఎందుకంటే తన సంతతిని పెంచాలి కదా. సంతతి అంటే ఇక్కడ ఏంటి, జాతి యొక్క సంతతి. ఇప్పుడు ఆ రిప్రొడక్షన్ అనేది, మేటింగ్ అనేది లేదనుకోండి, ఆ జాతి అంతరిస్తుంది కదా. ఈ విషయము అన్ని జీవజాతులకు వర్తిస్తుంది. అది మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా కూడా. అంటే రిప్రొడక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్. లేకపోతే ఆ జాతి అంతరించే అవకాశం ఉంటుంది. ఆ జాతి అంతరించిందంటే ఆవరణ వ్యవస్థలో అది పోయింది అంటే ఆ పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పులి తన పిల్లల్ని ఎలా పెంచుతుందండి? వేటలు నేర్పుతుంది. ఎస్, ఏంటంటే ఆడపులే పూర్తిగా దానికి రెస్పాన్సిబుల్. ఇది పిల్లలు పుట్టిన దగ్గర నుండి అవి ఈవెన్ కళ్ళు తెరవడు. మనం పిల్లిని మీరు చూసుంటారు, పిల్లి ఏ విధంగానైతే సంరక్షిస్తుందో కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి. అప్పటి నుండి పూర్తిగా దాని బాధ్యత. అది చాలా ఏమంటారంటే కొన్ని పుస్తకాల్లో వాటిలో చాలా చదివినప్పుడు లేక మనం చూసినప్పుడు తెలుస్తుంది, అది చాలా రూత్లెస్ ప్రొటెక్టర్ అనమాట. రూత్లెస్ అంటే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అది చాలా. ఏ విధంగా వేరే ఏదైనా యానిమల్ వచ్చిందంటే దాని దగ్గరికి రానివ్వదు. ఈవెన్ వేరే యానిమల్, ఈవెన్ టైగర్ వచ్చినా కూడా దానికి దగ్గరికి రానివ్వదు, కబ్స్ దగ్గరికి. ఎందుకంటే కబ్స్కి ఏమైనా హాని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంది అనమాట. కళ్ళు తెరవ వరకు పిల్లలు కళ్ళు తెరలేదు అనుకోండి, అంతవరకు మనకు వాటి ఫుడ్ పాలిస్తుందా? పాలిస్తుంది. అది కొంతకాలం తర్వాత అవి మాంసం తినేటువంటి పరిస్థితి ఉంటే అది తీసుకొచ్చేసి వాటికి పెడుతుంది అనమాట. లేదంటే కొంచెం పెరిగి పెద్దగా కనుక ఉంటే అవి వాటిని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళడం అంటే ఎలా ఉంటుందంటే అవి
ఇవే దాని యొక్క వాసన చూసుకుంటూ వెళ్ళిపోతాయి. అచ్చా, తల్లి వాసన చూసి తల్లి ముందు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో పిల్లల్ని పట్టుకొని పోయినట్టుగా కుదరదు కదా యానిమల్స్లో, అది ముందు వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు తల్లి వెళ్తున్నప్పుడు దాని యొక్క పగ్ మార్క్స్ పడుతుంటాయి కదా, పడ్డప్పుడు ముద్రలు, ఆ ముద్రల్లో దాని యొక్క వేళ్ల సందుల్లో అక్కడ నుంచి కొన్ని రకాల సీక్రెషన్స్ వస్తుంటాయి, స్రావాలు. ఆ స్రావాలు కింద అది అడుగు వేసినప్పుడల్లా కొన్ని పడుతుంటాయి. పడ్డప్పుడు ఈ చిన్నగా ఉంటాయి కదా వెనక కప్స్, ఆ వాసన చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా పెద్ద ఇప్పుడు టైగ్రెస్ ముందు వెళ్తున్నప్పుడు దాని చెవుల వెనక భాగంలో తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నదాన్ని కూడా ఇవి గమనిస్తుంటాయి వెనకుండి, అది దాన్ని చూసుకుంటూ కూడా వెళ్తుంటాయి. అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అట్లా ఆ కారణంగా అవి ముందుకు వెళ్తాయి. కానీ ఒక్కొక్కసారి తల్లి లేకుండా పిల్లలు బయటకు వస్తుంటాయి, ఏం చూసి అప్పుడు ఏంటంటే అవి కొన్నిసార్లు పిల్లలు కదా, అవి వాటికి అనుభవం ఉండదు. ఉన్న కారణంగా ఏదో సంథింగ్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం, ఏదన్నా తెలియక బయటకు వస్తాయి. కానీ అది చాలా డేంజర్ అనమాట. అవి అట్లా రావడం వలన వేరే ప్రిడేటర్స్ అంటే కుక్క జాతులు ఏంటి, వూల్ఫ్ లాంటివి, హైనా లాంటివి, అట్లాంటి వాటిని చంపేస్తాయి. ఎందుకంటే వాటికి ఆహారం అది అంతే. ఇది పులి, ఇది ఇంకేదో ఏముండదు. ఒకవేళ తల్లి వెళ్ళిపోయింది, అవి ఇక్కడే ఉండిపోయినాయి, నిస్సహాయంగా ఉన్నాయి, వాటిని వేరే ప్రిడేటర్స్ కుక్కలు కావచ్చు, హైనా కావచ్చు, ఇలాంటి వాటి కంటపడితే చంపేస్తాయి. జరుగుతుంది. తన పిల్లలకి వేట ఎలా నేర్పుతుందండి? వేట అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం సార్, కుక్కలు ఇట్లాంటివి చూస్తుంటాం, చూసారా? కుక్క అలా ఉంటుంది అక్కడ, దాని పిల్లలు అటు ఇటు తిరుగుతుంటాయి. అవి ఒకదానికొకటి ఇట్లా బాక్సింగ్ లాగా చేసుకుంటా ఉంటాయి, చూసారా? జస్ట్ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఓన్లీ. అది ట్రైనింగ్ అంటే న్యాచురల్గా వాటికి అట్లా జరుగుతుంటుంది. జరుగుతుంటుంది. ఇది కూడా అంతే. అంతేకాకుండా ఇది వేటాడేటప్పుడు కూడా తీసుకెళ్తుంది. అంటే పెద్ద పెరిగిన తర్వాత ఒక 2 years 3 years అలా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అది వెళ్ళి వాటికి అంటే దాన్ని చంపిన తర్వాత ఆ క్యార్కాస్ ఎట్లా ఓపెన్ చేయడము, అంటే చనిపోయినటువంటి మృతదేహం, దాన్ని ఏం తింటారు ఏంటి అదంతా తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ టైగ్రెస్ ఏ విధంగానైతే బిహేవ్ చేస్తుంటుందో అవి కూడా వాటిని చూసి నేర్చుకుంటాయి. సార్, ఒక్కసారి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ అవతల ఆహారం మిస్ అయింది అనుకోండి, పులికి మీరు మిస్ కావడం అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఒక టైగర్ మేల్ ఆర్ ఫీమేల్, అది ఏంటంటే వేట విధానం ఎలా ఉంటుందంటే, ఇవి పరిగెత్తవు. ఎందుకంటే ఇవి డెన్స్ జంగిల్ యానిమల్ కాబట్టి చాలా హెఫ్టీగా ఉంటాయి, బాగా బరువుగా ఉంటాయి. 200 కిలోలు 300 కిలోలు అలా ఉంటాయి హయ్యెస్ట్. సో అది అంత బరువు ఉన్నటువంటిది ఎలా పరిగెత్తగలుగుతుంది? పరిగెత్తలేదు కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర నక్కి కూర్చుంటుంది. నక్కి కూర్చొని, అంటే ఎక్కడికైతే ఈ వన్యప్రాణులు ఏది ముఖ్యంగా ఈ శాకాహార జంతువులు వస్తాయో ఆ ప్రాంతాల్లో అది ఉంటుంది, కూర్చొని ఉంటుంది. అది రాగానే టక్న దూకి పట్టేస్తుంది. ఒకవేళ దొరకలేదనుకోండి, కొంత దూరం ఒక 50 meters 100 meters అంటే ఫ్యూ మీటర్స్ పరిగెత్తిద్ది. అంతకంటే ఎక్కువ అది పరిగెత్తలేదు. అది వెంటనే ఇట్ విల్ కమ్ బ్యాక్, అంతే. ఇలా అంటే అధ్యయనాల్లో తేలిన విషయాలు ఏంటంటే 20 attempts చేస్తే 1-2 సార్లు మాత్రం సక్సెస్ అవుతుంది, అంతే. కానీ కొన్ని పులులు చెట్లు ఎక్కుతాయి కదండి. పులులు ఎక్కవు సార్, జనరల్గా చిరుత పులులు ఎక్కుతాయి. చిరుత పులులు ఏంటంటే సన్నగా ఉంటాయి, స్లెండర్గా ఉంటాయి. అవి వేగంగా వెళ్ళగలిగేటువంటి ఏంటి శారీరకంగా అనువుగా ఉంటుంది అనమాట దానికి. అంటే శరీర సౌష్ఠవం పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ టైగర్ విషయంలో అలా కాదు కాబట్టి అది ఎక్కదు. ఒకవేళ ఎక్కినా అది కొద్ది ఫ్యూ సెకండ్స్ కొంత దూరం పైకి ఎక్కేసి కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే వేటాడలో 20 సార్లు అయితే ఒకసారి దొరుకుతుంది, 1 లేక 2 సార్లు అంతే, మిగతా అన్ని ఫెయిల్యూరే. ఇవన్నీ కప్స్ నేర్చుకుంటాయా? నేర్చుకుంటాయి. వాటి క్రమంగా తెలుస్తుంటుంది వాటికి, ఎందుకంటే తల్లితోటి ఉంటాయి కాబట్టి నేర్చుకుంటాయి. అంతేకాదు ఇంకేంటంటే పిల్లల్లో కూడా ఇది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పటి వరకు తల్లే పెంచుతుంది పూర్తిగా. ఆహారం తీసుకొచ్చి పెట్టడము, ఈ ట్రైనింగ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి కొన్ని నేను ఇందాక చెప్పాను కదా, ఇందులో కూడా కొన్ని చనిపోతాయి. చనిపోవడానికి కారణం ఇతర ప్రిడేటర్స్ లేక డిసీజెస్ కూడా కావచ్చు. ఇప్పుడు మనం అంటేనేమో మనకు అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏది జరిగినా కూడా వెంటనే, వాటికి ఏమి ఉండవు కదా, న్యాచురల్గా ఉన్నటువంటివి కాబట్టి. అది ఏ యానిమల్ అయినా కావచ్చు, టైగర్ కూడా దానికి అతీతం ఏం కాదు. కొన్ని చనిపోతాయి. అవి మొదటి కొన్ని నెలల్లోనే 50% చనిపోతాయి. 50% అంటే ఒక 4 ఉన్నాయనుకోండి, 1-2 చనిపోవచ్చు మొదటి కొన్ని నెలల్లోనే. ఆ తర్వాత 3-4 ఏళ్ల
చేరిన తర్వాత ఏంటంటే తప్పనిసరి తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రత్యేక జీవనం, తనదంటూ ఒక ప్రత్యేక జీవనం ఉంటుంది కదా, అలా దాన్ని వీనింగ్ అవే అంటారు అనమాట, వదిలేసి. ఎందుకు అంటే ముఖ్యంగా మగపులులు ముందు తప్పనిసరి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. మగపులులు ఎందుకు, మగపులి కూడా అక్కడే ఉంటే మగపులికి మళ్ళీ మదర్ ఉంది కదా, వాటి మధ్యలో మళ్ళీ బ్రీడింగ్ జరగకుండా, జరిగితే ఏమవుతుంది మనం చూస్తున్నాం చూడండి, మేనరికాల కారణంగా చాలా రకరకాల అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా వరకు మన లోపల, ఏంటి దగ్గరి బంధువుల మధ్యలో. అయితే నేచర్లో ఇది ఉందన్నమాట. టైగర్ విషయంలో అది చేస్తుంది. ఎలా అంటే తల్లి వీటిని బయటికి పంపించేస్తుంది, ముఖ్యంగా మగపులులు. అవి బయటికి వెళ్ళిపోతాయి, పూర్తిగా బయటికి వెళ్ళిపోయి తన టెరిటరీ తన ఏర్పాటు చేసుకోవడానికి దూరంగా వెళ్ళిపోతాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడం. ఏంటి అంతఃక ప్రజననం లోపల ఉన్నటువంటిది, అంటే విదిన్ కుటుంబం అక్కడ ప్రజననం కనుక జరిగితే, అక్కడ ప్రత్యుత్పత్తి కనుక జరిగితే దాని నుండి వచ్చేటువంటి సంతానం చాలా వీక్గా ఉండే అవకాశం ఉంటుంది, జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేచర్లో ఇలాంటి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి, వాటికి సహజాతాలు అనమాట, ఇవన్నీ ఇన్స్టింక్ట్స్. అంటే తల్లి పంపిస్తుందా, దీనికి ఆ లక్షణం ఉంటుంది, తల్లి కూడా పంపించేస్తుంది, సో వెళ్ళిపోతాయి. ఆడపులు అయితే మాత్రం ఆడపులులు కొంతకాలం ఉంటాయి, ఉండి తల్లి యొక్క టెరిటరీలో కొంత భాగాన్ని ఒకవేళ షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ అవి కూడా వెళ్ళిపోతాయి. కానీ ముఖ్యంగా మగపులులు మాత్రం దగ్గరలో అసలే ఉండవు. ఓకే, బయటికి వెళ్ళిన తర్వాత ఒకే తల్లి కడుపున పుట్టిన ఆడపులి మగపులి కలిసే అవకాశం ఉంటాయి అంటే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇందాక చెప్పినట్టు మగపులి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి కదా, కాబట్టి తగ్గుతాయి, అలా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే, తన పెట్టిన పిల్లల్లో 4 పిల్లలు పెట్టింది అనుకోండి పులి, ఒక 2 చనిపోయి అనుకోండి, అవి తీసుకెళ్ళి పాతడం అలా చేస్తుంటుందా, ఫీల్ అవుతుంటుందా ఏమన్నా? లేదండి, ఏం లేదు, న్యాచురల్గా చనిపోతాయి అంతే, ఏం లేదు. తల్లి లేదు అలాంటిది ఏమి ఉండదు, నేచర్లో ఏదో ఉండదు. అంటే కొన్ని కుక్కలు మీరు అన్నారు కదా, కుక్కలు అయితే కొంచెం బాధపడి తీసుకెళ్ళడం. లేదు సార్, ఏవైనా చేయవు, ఏవి కూడా ఏం చేయవు, మనుషులే చేస్తాం అంతే. మనకు ఇక రకరకాల సంస్కృతులు లైక్ విశ్వాసాలు దహనం అలాంటి కాకుండా ఫీలింగ్స్ ఉంటాయా? ఏం లేవు, అంటే అట్లా ఉన్నట్టుగానైతే మనం ఎప్పుడు చూడలేదు, చదవలేదు. సార్, పులి పిల్లల్ని ఎవరైనా బయట వాళ్ళు ఎత్తుకుంటే, అంటే జూలో ఉన్నప్పుడు మామూలుగా దొరకదు అనుకోండి, అటువంటి మనుషులు టచ్ చేసిన పిల్లల్ని పులి దగ్గర తీసుకుంటుందా? తీసుకుంటాయి, అట్లేం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వైల్డ్ యానిమల్స్ విషయంలో అబాండన్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని దుప్పులు, జింకలు, వాటికి సంబంధించిన పిల్లలు ఒక్కొక్కసారి అది వదిలేసి వెళ్ళిపోవడము ఏదో కారణంగా మనకు దొరుకుతాయి. మళ్ళీ వాటిని కొన్ని ఏమో చేర్చుకుంటాయి, కొన్ని చేర్చుకో. సరే, దాని కారణాలు బహుశా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఉంటే ఉండొచ్చు అట్లా. కానీ టైగర్ విషయంలో అట్లయితే మీ చూసినట్టు లేదు. ఇక్కడ ఏంటంటే టైగర్ ఒక 50% ఇలా చనిపోయిన ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ప్రమాదం ఏంటంటే, ఇవి కబ్స్ దూరం వీనవే అయిపోతాయి కదా, అంటే తల్లి నుండి దూరం కావడం అనేది ఉంటుంది కదా, అవి బయటకు వెళ్ళిపోతుంటాయి. అయితే బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అవి కొన్ని కిలోమీటర్లు, కొన్ని 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తాయి. చేస్తున్నటువంటి క్రమంలో అవి వేరే టైగర్లతోటి కాన్ఫ్రంటేషన్, అంటే ఎదురుపడడం, లేకపోతే ఇతర జనావాసాల్లోకి అనుకోకుండా వెళ్ళడము, లేక ఏదైనా ప్రమాదాలు ఉన్నప్పుడు దానికి లోన్ కావడం జరుగుతుంటుంది. ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎలా ఎదుర్కోవాలనే ఎక్స్పీరియన్స్ ఉండదు. అట్లా కూడా కనీసం ఒక 20-30% చనిపోతాయి. అలా కూడా చనిపోతాయి. అంటే కబ్స్ 3-4 ఏళ్ళు ఉన్నటువంటివి చనిపోతాయి. అంటే ఈ లెక్కన కనుక మనం చూస్తే దీంట్లో తెలిసిన అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏంటంటే, సుమారు ఒక ప్రాంతంలో, ఏదో పెద్ద ప్రాంతంలో మీరు ఒక 10 పిల్లలు పుట్టాయనుకోండి, 10 పిల్లల్లో 1-2 పిల్లల కంటే ఎక్కువ బతుకు, అంతే. 2 పిల్లలు బతికితే చాలా ఎక్కువ అనమాట. అంటే 80% మోర్టాలిటీ ఉంటుంది టైగర్స్లో, ఇలా అనమాట.